భారతదేశం ధర్మసత్రం కాదు, దేశ భద్రతకు ముప్పు, తలపెట్టే వారిని రానివ్వం. అమిత్ షా వలసలు విదేశీయుల బిల్లుకు లోక్సభ ఆమోదం. నిన్న పార్లమెంట్లో కొత్తగా ఇమిగ్రేషన్ బిల్లు ఒకటి పాస్ చేశారు. దాంట్లో అమిత్ షా మాట్లాడుతూ ఈ దేశం ధర్మసత్రం కాదు, ఈ దేశం ధర్మశాల కాదు, ఎవడు పడితే వాడొచ్చి ఈ దేశంలో నిన్న రఘునందన్ రావు చెప్పిండు, సదాశివపేటలో కూడా 20 మంది బంగ్లాదేశీలు దొరికిరట. ఆఖరికి గతంలో మహమూద్ అలీ హోంశాఖ మంత్రిగా ఉండి రోహింగ్యాలకి రంజాన్కు సంబంధించినటువంటి తోఫాలు అందజేశారు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదా? రోహింగ్యాలంటే అక్రమంగా ఈ దేశంలోకి వచ్చినోడు, ఎవడు పడితే వాడొస్తే ఈ దేశంలోకి వాడిని ఎట్లా రాణిస్తాం? ఈ దేశంలోకి రావాలంటే ఒక చట్టము, ఒక పద్ధతి ఉండక్కర్లేదా? వాళ్ళను మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ నాయకులకు ఆ రాజకీయ పార్టీల యొక్క గుర్తింపును రద్దు చేయొద్దా? అక్రమ బంగ్లాదేశీలని, అక్రమ పాకిస్తానీలను, అక్రమ రోహింగ్యాలని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులే. వానికి ఓటు హక్కు ఇస్తారు, వానికి ఆధార్ హక్కు ఇస్తారు, వానికి పాస్పోర్ట్ ఇస్తారు, వానికి అన్నీ ఇచ్చేస్తారు, రేషన్ కార్డు ఇస్తారు, బియ్యం ఇస్తారు, ఇష్టానుసారంగా చేస్తాడు. వాడు 10 రూపాయలకు మర్డర్ చేస్తాడు, దేశంలో ఉగ్రవాదులుగా తయారవుతారు వీళ్ళందరూ వచ్చి. అదే సిఏఏ తెచ్చి, ఎన్ఆర్సీ తెచ్చి బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో అక్కడ వివక్షకు గురవుతున్నటువంటి మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపైన అక్కడ తెగ దాడులు జరుగుతుంటే వాళ్ళను భారతదేశం తీసుకొస్తా అంటేనేమో ఈ రాజకీయ నాయకులకు నొప్పిలేస్తుంది. ఆలోచించండి, ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఆలోచిస్తారు? ఓట్లు, మనుషులను మనుషులు లెక్క చూడట్లేదు, ఓట్లుగా చూస్తున్నారు. ఒక ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయంటారు కానీ 10 మంది మనుషులు ఉన్నారనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం పైన స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఈ దేశం ధర్మసత్రం కాదు. ఈ ఇమిగ్రేషన్ బిల్లు ఇంకా అవసరమైతే ఇంకా కఠినమైనటువంటి బిల్లులో చెప్పాల్సిందే. ఎవడైతే రాజకీయ నాయకుడు రోహింగ్యాలను తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించేటువంటి వాడిని, వానికి సాయం చేసేటువంటి వాడిని, వాడికి అక్రమంగా ఆధార్ నెంబర్లు ఇచ్చేటువంటి వాడిని, ఓటు హక్కు కార్డు ఇచ్చేటువంటి వాడిని, వాడికి సాయం చేసేటువంటి వాడిని, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, నైజీరియన్లు ఎవడైనా సరే అక్రమంగా విదేశీ వలసదారులు, అక్రమంగా విదేశీయులు ఈ దేశంలో చొరబాటుకు వచ్చి లేదా వీసాల ద్వారా వచ్చి అవి అయిపోయిన తర్వాత కూడా ఈ దేశంలో తిష్ట వేసినటువంటి వాడిని వెనక్కి సాగనంపాలి. ఈ దేశంలో 40 ఏళ్ల కింద ఎవడో గీడ ఈ పక్కన ముషీరాబాద్ దగ్గర బంగ్లాదేశ్ అని ఉంటుంది. ఆఖరికి బంగ్లాదేశ్ వచ్చి ఈ దేశంలో వాడు బంగ్లాదేశీ అని పేరు పెట్టుకుంటున్నాడు. ఇంకా బాలాపూర్లో రోహింగ్యాలు ఉంటారు. బాలాపూర్లో ఒక గజము 50,000కు తక్కువ ఉండదు. పోరంబోకు మామూలు భూమి అయినా 50,000కు తక్కువ ఉండదు. ఒక్కొక్కడు 50 గజాలు 60 గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని, 100 గజాల భూమిని కబ్జా చేసుకొని రోహింగ్యాలు, వాడు రోహింగ్యా ఫుట్బాల్ టీం అని పెడుతుంటాడు. సిగ్గులేని రాజకీయ నాయకులు. ఎస్, ఈ విషయంలో రాజకీయ నాయకులకు సిగ్గులేదు, ఆ ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలకు కూడా బుద్ధి లేదు. అరే, దేశం అనేటువంటి దేశం ఎక్కడ పోతుందో ఆలోచన చేయకుండా రూపాయి 2 రూపాయల ఆ కక్కుర్తి ఉచిత పథకాల కోసం దేశ ప్రజలు ఆలోచించేటువంటి దుస్థితికి ఈ దేశాన్ని దిగజార్చినటువంటి రాజకీయ నాయకులను ఆలోచించాలి. వాడు రోహింగ్యాల మీద ప్రేమ చూపిస్తాడు. ఈ దేశంలో కూడా పేదలు ఉన్నారు. వారి దేశంలో వాడు మంచోడు కాదని వెళ్ళగొట్టిండు. బర్మాలో ఈ రోహింగ్యాలంతా కూడా 10 రూపాయలకు మర్డర్లు చేసేటువంటి సంస్కృతి కలిగినటువంటి వాడు. వాడికి ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. 10 రూపాయలకు 20 మంది 30 మంది పెళ్ళాలను చేసుకొని 100 మందిని కనేటువంటి దౌర్భాగ్యులు ఆ రోహింగ్యాలు అనేటువంటి విషయాన్ని బర్మాలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అక్కడికి వెళ్ళి వాడి సంస్కృతి, వాడి పద్ధతి దేశానికి మంచిది కాదని చెప్పేసి వాళ్ళని వెళ్ళగొడుతుంటే ఈ దేశంలో వందల వేల లక్షలాది మంది రోహింగ్యాలు వస్తున్నారు. ఒక్కొక్క బంగ్లాదేశీ ఈ దేశంలోకి వచ్చి పేర్లు మార్చుకొని ఆధార్ కార్డులు పెడుతుంటే వారికి ఓటు హక్కు ఇచ్చి ఇవాళ సిగ్గు లేకుండా అస్సాంలో 4 జిల్లాల్లో చొరబడ్డారు, బంగ్లాదేశ్లో 4 జిల్లాల్లో చొరబడ్డారు. ఏమవుతుంది? అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులే ఉంటారు. వానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అన్ని ఇచ్చేస్తారు. వాడు ఇక దేశంలో ఎక్కడ పడితే అక్కడికి వస్తాడు. ఎందుకంటే ఇక నాకు ఆధార్ కార్డు ఉంది, నేను ఈ దేశం ఉంది అని చెప్పేసి ఏడ పడితే ఆడ తిరుగుతాడు. వాడి వాళ్ళ హైదరాబాద్లో ఎవడున్నాడో, వాడు ఏం చేస్తాడో అర్థం కాదనేటువంటి పరిస్థితి. ఈ విషయంలో అక్రమంగా భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ వెళ్ళగొట్టాల్సిందే. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే వానికి మద్దతు ఇస్తే ఆ రాజకీయ పార్టీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. వాడు ఒకవేళ ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే వాడు ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని రద్దు చేయాలి. ఇట్లాంటి కఠినమైనటువంటి ప్రతి నిత్యము ప్రతిరోజు దేశభక్తి రగలెల్చాల్సిందే. లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో అర్థం కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నది.
ఒక్కసారి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో పుట్టిన నేనేమో నేను కట్టుకున్నటువంటి ఇల్లుకు ట్యాక్స్ కట్టాలి, నేను కొనుక్కున్నటువంటి భూమికి ట్యాక్స్ కట్టాలి, నేను కష్టపడి నేను 10,000కు 50,000కు ₹1,00,000 గజం పెట్టి నేను కొనుక్కోవాలి. వాడెవడో అక్రమంగా వచ్చి ధర్మసత్రం అని ఇది ఏదో సత్రం అనుకొని వచ్చి పుణ్యానికి వాడు భూమి కబ్జా చేస్తే వానికి రెగ్యులరైజ్ చేస్తున్నారు. విదేశీయుడికి వాడు గుడిసెలేసుకొని ఉంటున్నాడు, వాని దగ్గరకు పోతున్నారు, వానికి ఓటు హక్కిస్తున్నారు. ఓట్ల కోసం ఎంత దూరమైన దిగజారేటువంటి రాజకీయ నాయకులను ఒకసారి పట్టిబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, మన దేశ భద్రత, వాళ్ళ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కూడా పక్కన పెట్టేసి దేశ భద్రత మాత్రమే ముఖ్యం అనుకోవాలి. లేకపోతే దేశమే విడిపోయేటువంటి ప్రమాదానికి వచ్చేస్తుంది. అలా జనాభా పెరిగిపోతుంది. దయచేసి ఈ విదేశాలకు సంబంధించి మంచి బిల్లు చేశారు, చాలా మంచి బిల్లు చేశారు. ఇట్లాంటి బిల్లులు రావాలి, అన్ని రాష్ట్రాలు ఆమోదించాల్సిందే, అన్ని రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ 20 మంది కాదు, వెతికితే ఒక హైదరాబాద్లోనే 1,00,000 మంది విదేశీయులు దొరుకుతారు. 1,00,000 మంది పాకిస్తానీ, బంగ్లాదేశీ, రోహింగ్యాలు తెలంగాణ మొత్తంలో 1,00,000 మందికి పైగా దొరుకుతారు. ఈయనపక్షం తక్కువ 1,00,000 మంది దొరుకుతారు. మనం సేఫ్గా ఉన్నామా లేదా మనకు తెలియదు. వాడు 10 రూపాయలకు 20 రూపాయలకు మర్డర్లు చేసేటువంటి మానసిక స్థితిలో ఉన్నారు. దయచేసి మన చుట్టుపక్కల ఎవడైనా అనుమానాస్పదంగా ఉంటే, వాడు బంగ్లాదేశ్ లాగానో రోహింగ్యాన్ లాగానో ఉంటే మీరు పోయి ఫిర్యాదు చేయండి. స్థానిక పోలీస్ స్టేషన్లో లేకపోతే కలెక్టర్కి, ఆర్డీఓలకి, మన గ్రామాలలో, మన పట్టణాలలో ఎవడైనా అనుమానాస్పదంగా ఉండి వాడు ఈ దేశం వాడైనా కాదా అని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవడి పైన అనుమానం వచ్చినా వెంటనే వాడు ఈ దేశం కూడా కాదా అనేటువంటి విషయాలను చేయాలి. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టుపక్కల ఎవడైనా కొత్తగా అనుమానాస్పదంగా ఉంటే, వాడెవడో వరంగల్లో ఉంటాడు, వాడెవడో శ్రీలంక పోతాడు, వాడు ఆ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంటాడు. వాడు 20 ఏళ్ళు అవుతుంది, వాడు పాకిస్తాన్ వాడు గుంటూరులోకి వచ్చి 25 ఏళ్ళు అవుతుందట, వాడు గుంటూరులో ఉన్నాడు, గుంటూరులో తెలుగు నేర్చుకున్నాడు, నేను మాట్లాడుతున్నా, లోకల్ ఉన్నాడు, 20 ఏళ్ళు అవుతుంది, వాడు పాకిస్తాన్ వాడు అనేటువంటి విషయం తెలియనటువంటి పరిస్థితి మనకి ఈ దేశంలో. వానికి ఓటు హక్కు వచ్చింది, వాడు ఓటేస్తున్నాడు, వాడు పాకిస్తాన్ వాడు. అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి రోజు చంపబడుతున్నటువంటి అత్యాచారాలు గురవుతున్నటువంటి మహిళల్ని భారతదేశాన్ని తీసుకొస్తామంటే దానికి వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్నారు. ఎవడు దేశద్రోహి, ఎవడు దేశభక్తుడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, లేకపోతే అది చాలా పెద్ద ఎత్తున ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. 25 ఏళ్ళు అయింది వాడు పాకిస్తాన్ వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? ఇవాళ 40-50 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ హైదరాబాద్లో బంగ్లాదేశ్ వాడు, పాకిస్తాన్ వాడు వచ్చిండి, వాడు పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు తెలియదు. కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళదే ఉంటుంది. కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో లోపలికి వెళ్ళి ఎవడికి పోయేటువంటి దమ్ము ఉండదు. ప్రజలు ఆలోచించాలి. ఎవడైనా సరే వాడు తెలిసి తప్పు చేసినంటే, వాడు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంటే, ఎవడైనా తెలిసి వాడు తీవ్రవాదం తెలిసినా మద్దతు ఇచ్చినంటే వాళ్ళందరినీ ఉరిదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కఠిన చట్టాలు రాకపోతే ఈ దేశంలో ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళేటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ప్రజలు దీనిపైన ఇట్లాంటివే, ఈ పనికిరానటువంటివి, ఈడ రుణమాఫీ చేసిండా, రైతు బంధు చేసిండా అన్నీ అంటావు. రేపు పొద్దుగాల పక్కలో బెల్లం లాగా వాడు బాంబు పెడితే 100 మంది చచ్చిపోతే నీ రుణమాఫీ ఏం పని చేయదు, నీది ఏది పని చేయదు. మనమేమో స్కూటర్లు ఇస్తురా, పెన్షన్లు ఇస్తురా, రుణమాఫీ చేస్తురా, అవసరమే, అది రోజువారీ కార్యకలాపాలు అవసరమే. కానీ మనం భద్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఒక ఊరు బాగుండాలంటే, ఊరు చల్లగా ఉండాలంటే అక్కడ శాంతి భద్రతలు ఉండాలి, అల్లర్లు లేకుండా ఉండాలి, రేపు పొద్దున స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితి ఉండాలి. నువ్వు ఎక్కిన బస్సు వెళ్తుందో, నువ్వు నిలబడ్డ ఊరు వెళ్తుందో తెలియనటువంటి బాంబులు పెట్టేటువంటి దొంగనా కొడుకులు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆలోచించకపోతే ఇంకేం చేస్తాం? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే అదే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది.